అబ్బా! ఏం సినిమా అండి ఇది. సూపర్ సినిమా అండి. నాకైతే మైండ్ బ్లాక్. సినిమా ఎక్స్‌పెక్టేషన్స్ మించి ఉంది. సినిమా అయితే సూపర్ బ్లాక్ బస్టరు. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. నాకైతే మైండ్ బ్లోయింగు. దిమ్మ తిరిగిపోయింది. ఇంకా సినిమా గురించి చెప్పుకోవాలంటే ప్రభాస్ గారు, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు, ఇంకా మన ఆర్‌జీవి, రాజమౌళి, ఇంకా చాలామంది ఉన్నారండి బాబోయ్! సినిమాని మీరు చూస్తే గానీ థ్రిల్ అవుతారు. ఆల్రెడీ రాజమౌళి, ఇంకా ఆర్‌జీవి అని చెప్పి స్పాయిల్ చేశాను. ఇంకా ఉందండి, కానీ చెప్పను. సినిమా అయితే అదిరిపోయింది. ప్రభాస్ గారిని చాలా రోజుల తర్వాత ఈ కామెడీ క్యారెక్టర్‌లో చూసాము. ప్రభాస్ కామెడీ చేశాడండి. పాపం నవ్వలేక సస్తాం. ఇంకా రాజమౌళి, ప్రభాస్ చిన్న రోల్ ఉంటుంది. అదైతే ఎక్సలెంట్ అండి బాబోయ్! నవ్వలేక సస్తాం. చిన్నదైనా సూపర్ రాసుకున్నాడు నాగశ్విన్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే నాగశ్విన్ గారికి సెల్యూట్ అండి. బాహుబలి మించిన సినిమా ఇది భయ్య. రాజమౌళి అనుకున్నాం కానీ ఇప్పుడు రాజమౌళి సెకండ్ ప్లేసు, నాగశ్విన్ తీసుకుంటాడు, డౌటే లేదు. సినిమా అదిరిపోయింది. ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఇంకా బుజ్జి సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా దీపికా పదుకొనె ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. తనే మెయిన్. తన వలంగానే స్టోరీ నడుస్తుంది. అమితాబ్ బచ్చన్ చాలా అంటే చాలా మంచి రోలు. ఈ రోలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. అంత సూపర్గా ఉంది రోల్ ఇది. తన యాక్టింగ్ కూడా చించిపడి దబ్బాడు, మామూలు లేదు. అమితాబ్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఇంకా కమల్ హాసన్ బాబోయ్ యాక్టింగ్ సూపర్ అండి. జీవించాడు. క్లైమాక్స్లో చిన్న ఇంటిస్తారు సెకండ్ పార్ట్కి. అదైతే ఎక్సలెంట్. ఈ సినిమాలో అందరూ ప్లస్ అయ్యా, ఎవరు మైనసే కాదు. సినిమా 3 hours ఉంది. ఎక్కడ బోరింగ్ కానీ ఏమీ అనిపించదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. ఈ సినిమాలో సీజీ వర్క్ ఉందండి, ఎక్సలెంట్ అండి. సీజీ ఉన్నట్టుగా తెలియదు, అంత బాగా నాగశ్విన్ తీశాడు. సీజీ ఉన్న సీజీ లేనట్టే తీశాడు. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే ఒక జాతర, మామూలుగా లేదు, ఒక జాతర అని చెప్పుకోవాలి. నా రేటింగ్ అయితే 5/5 భయ్యా. అంత బాగుంది. ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సినిమాను మాత్రం మిస్ కాకండి. ఓటీటీలో వస్తుంది, ఐబొమ్మలో వస్తుంది, మూవీ వస్తుంది అంటే బాగోదు. ఇది మన తెలుగు సినిమా. ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు వెళ్ళండి. థ్యాంక్ యూ ఆల్.